గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మా నడిగడ్డ రైతుల పక్షాన ఏదో బహిరంగ లేఖ రాసినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అని తెలుస్తూ ఉంది. కొద్దిగానన్నా నియత ఉండాలి హరీష్ రావు గారికి. 12 సంవత్సరాలు ఆర్డీఎస్ పేరు చెప్పుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 12 సంవత్సరాలు పరిపాలించి ఒక తట్ట మట్టి తీయకుండా, ఒక ఎకరానికి అడిషనల్ నీళ్ళు ఇవ్వకుండా, ఎలక్షన్ల కొరకు, ఓట్ల కొరకు, సీట్ల కొరకు మభ్యపెట్టి తుమ్మిల లిఫ్ట్ మాత్రం కట్టిండ్రు కమిషన్ల కొరకు. అవి కూడా పాడుపడ్డ పైపులు తెచ్చి ఖమ్మం నుంచి ఈడేసారు. రిజర్వాయర్ కట్టలే, ఒక ఎకరాకు కూడా నీళ్లు బారలేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళే అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి మా జిల్లా వాడు కావడం వల్ల యుద్ధ ప్రాతిపదికన మల్లమ్మకుంట రిజర్వాయర్కు ల్యాండ్ అక్విజిషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. మా ఆర్డీఎస్ఏ కాకుండా జూరాల కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ శరవేగంగా పనులు జరుగుతుంటే పాలమూరు జిల్లాలో తుడిచిపెట్టుకుపోతామన్నటువంటి దురాలోచనతో ఈరోజు పెద్ద బహిరంగ లేఖ రాస్తున్నమాట. ఈరోజు నిజాయితీగా ఆలోచన సిగ్గు శరమండల పొద్దునున్నాం హరీష్ రావు గారికి. 12 సంవత్సరాలు పరిపాలించి మీ కేసీఆర్ గారు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసిన అని ఆర్డీఎస్ను ఆర్డీఎస్గా చిత్రీకరించి ఓట్లు తట్టుకొని ఏం చేసినావా? కొద్దిగానన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. నువ్వేం చేసినాం అనేది మనసాక్షిపూర్వకంగా ఆలోచిస్తాం హరీష్ రావు. మేమే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ రోజు మా పార్టీలో లేకున్న గౌరవం ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఊరు జిల్లా ప్రజల పక్షాన, నడిగడ్డ ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడితే తుమ్మిల లిఫ్ట్ వచ్చింది. అటువంటిది 4 అడుగులుగా ముందరకు వెళ్ళే ఇప్పుడు వడివడిగా 10 అడుగులు ముందుకు పోతే తట్టుకోలేక, ఓర్వలేక విమర్శలు చేస్తూ ఉన్నాం. మంచి పద్ధతి కాదు. మంచికి నడిగడ్డ ప్రజల కొరకు ఎంతవరకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ ప్రాంతంలో రాజకీయాలు, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకు విరుద్ధంగా కూడా ముందుకు పోవడానికి సిద్ధంగా అయినాం. అటువంటి పరిస్థితులలో ఇంకా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసేది పోయి నడిగడ్డ ప్రజల దారిని తీర్చడానికి, ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి కళ్ళబొల్లి మాటలతోటి అభాస్వాలు కాకు హరీష్ రావుని హెచ్చరిస్తా ఉన్నాం.